అక్కడ మరొక పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పందన ఏమిటి అనేటువంటిది సమస్య. రైట్. హేమ్ కుమార్ గారు, బ్రేక్ వచ్చి చెప్పండి, కట్ అయింది. సో అలాంటిది మా నాగబాబు గారు ఎంపీ 3 ఎంపీలు 24 ఎమ్మెల్యేలు తీసుకుంటే కూడా మేము అప్పటికి త్యాగం చేసాం. చాలా ప్రయాణ అన్నైనటువంటి నాగబాబు గారు ఎంపీ సీట్ త్యాగం చేసి ఈ విధంగా పొత్తుల్లో భాగంగా ఇచ్చాడు. కానీ వీళ్ళు ఎంతసేపు ఈ కుటుంబ పార్టీ అంటే సరే వీళ్ళు అంటారు. వీళ్ళు కుటుంబ పార్టీ ఎంతమంది ఉన్నారు ఏంటి సరే కుటుంబ పార్టీల గురించి మాట్లాడే ఎవరెవరు విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఇందాక ఒంగోలు నుంచి వచ్చిన బాలినేని శ్రీనివాస్ గురించి మా పార్టీ విధి విధానాలు అంటే వీళ్ళ పార్టీలో గతంలో ఎవరిని వేరే పార్టీ నుంచి తీసుకునే దాఖలాలు లేవా? ఎంపీగా ఉన్న కేసీఆర్ నానిని ఏ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకున్నారు? ఇలాంటి వీళ్ళు చేసే తప్పులు ఎదుటోళ్ళ మీద బురదెచ్చుకుంటే చెప్తే మా మీద ఎంత సోపు ఎట్టుబడి కొట్టుకుంటారు. నేను దాకా చెప్పినట్టు మన్యం జిల్లాలో రోడ్లు చెప్పండి, ప్రతి ఒక్క విలేజ్ లో మినరల్ వాటర్ ప్లాంట్లు చెప్పండి, అదే విధంగా పలమనేరులో ఈ పంటలు ఏనుగులు పంటలు దొరికి నాశనం చేస్తుంటే ఏ రోజున్నా ప్రజల మీద పంటల మీద రైతుల మీద ఏ రోజన్నా వాళ్ళకి కొద్దిగా ఒక మంచి ఇది ఒక ఆలోచన కానీ వాళ్ళకి ఏదైనా చెయ్యాలన్న తపన కానీ ఏ రోజు లేదు. దాన్ని కూడా ఏ రోజు పట్టించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇన్షియేట్ తీసుకొని కర్ణాటక నుంచి కుక్కీ ఏనుగులు తెప్పించి ఈ రోజు పలమనేరు చుట్టుపక్కల కుప్పం పలమనేరు పరిస్థితుల్లో ఎట్లున్నది ఎలక్షన్స్ అని కూడా ఆలోచించుకోవాలి. అంతే తప్పితే మేము చేస్తున్న పాలన చూసి వీళ్ళు ఓరం లేక వీళ్ళు గతంలో సార్ ఈ రోజు బ్రాహ్మణి స్టీల్ సార్ ఎవరిది సార్ ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారు? అదే విధంగా భారతీయ సిమెంట్ కి ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారు? ఇలాంటి వీళ్ళు తీసుకొని వీళ్ళు చేసిన అన్యాయకర్తలు కొన్ని సార్ గుంటూరు జిల్లా దగ్గర ఒక ఏరియాలో 1 పీక్ అలాంటి దీంట్లో కొన్ని వేల ఎకరాలు తీసుకునేసి దాంట్లో కూడా ఎంత మోసం చేశారని రైతుల దగ్గర బలవంతంగా తీసుకొని ఏ విధంగా మోసం చేశారని వాళ్ళు తెలియజేసుకోవాలి. అంతే తప్పితే ఊరికే మేము ఈ రోజు ఖచ్చితంగా అభివృద్ధి మేము సార్ పార్టీలో మాకు పదవులు రాలేదని కానీ మేము ఈ రోజు మీడియా కానీ ఇంకొకరు కానీ ఎక్కడ పోయేస్తే మా పదవులు రాలేదు పొత్తులో భాగంలో మేము ఇబ్బందులు పడుతున్నామని సరే మేము ఎక్కడ వెళ్ళబుచ్చుకోలే. మాది ఏదున్నా సరే మా ఇంట్లో మాకు ముఖ్యమైన ఎవరికైనా ఒకవేళ మీరు టీడీపీ మీద మాట్లాడినా కూడా మేము అనుకునేది ఒకటి మనం వచ్చింది రాష్ట్ర ప్రజల కోసం. 2014లో మనం ఏ ఒక్క సీట్ తీసుకోకపోయినా మనం నిలబడి ఆ రోజు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగిందా లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా 2019 2 చోట్ల ఓడిపోయినా ఎక్కడ ఆగిపోకుండా రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని తన స్వార్జితం ప్రతి ఒక్క కౌలు రైతులు ఎవరైతే మరణించారో తన స్వార్జితం ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన జోబు నుంచి ₹1 చిల్లి కాలనా తీసే రోజున బయట పెట్టుంటారా? ఎవరికన్నా ₹1 దానం చేసిన కాలాలు ఉన్నాయా? ఆయన సీఎం గా ఉంటే కొబ్బరికాయ కొట్టడానికి కనీసం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి వంగి కొబ్బరికాయ కొట్టలేని నాయకుడు అండి. ఈ రోజు కూర్చొని దర్జాగా దాన్ని కొట్టుకుంటాడు. అదేదో ఒక ఇదిలాగా కొట్టుకుంటాడు. ఈ రోజు దాని ట్రెండింగ్ అది. వీళ్ళకి ఏ మాత్రమో వినాయక చవితి మండపాలు పెడితే వసూలు చేశారు సార్, కరెంట్ ఛార్జీ వసూలు చేశారు సార్. వినాయక చవితి మండపాలు పెడితే ఇలాంటివి చేసిన అన్యాయాలు అక్రమాలు వాళ్ళు చేసేసి మా మీద ఈ రోజు వినాయక చవితి మండపాలు కానీ పర్మిషన్ తీసుకోవాలా? కరెంట్ ఫ్రీ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా ఎవరో 2 విగ్రహాలు పెడితే పర్మిషన్ తీసుకోవాలా? అంతేగాని వీళ్ళలాగా చలాన్లు కట్టి దీంట్లో చలాన్లు కట్టి తీసుకోవాలా, డబ్బులు కట్టాలా అనేసి వినాయక మండపాలు పెట్టేదానికి కూడా డబ్బులు వసూలు చేసిన ఘనత మీది. ఇళ్లలో చెత్త తీసుకుపోయేసి ఈ రోజు చెత్తగా చేసిన పాలన వాళ్ళది. చెత్త మీద కూడా పన్ను వసూలు చేసి ఈ రోజు చెత్తకి పన్ను లేకుండా ప్రజా సంక్షేమంలో మేము ప్రజలకి చెత్త మీద పన్ను లేకుండా కూడా మేము చెత్త కలెక్ట్ చేసి పరిశుభ్రంగా ఉంచుతున్నాం. వీళ్ళలాగా ప్రతి ఒక్కటి దోచేసి దాచేసి ఈ రోజుకి బయట పడుతుంది సార్. ఒక్కొక్కటి కాదు, ఈ రోజు లిక్కర్ స్కామ్ పడుతుంది బయట మామూలుగా కాదు. మేము ఇన్ని రోజులు ఏదో వేల కోట్లు గెలుకుంటున్నాం, కొన్ని లక్షల కోట్ల మీద దీన్ని స్కామ్ చేసి సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా కార్యకర్తల నేతలు హాజరవుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. సో తెలంగాణలో పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. నేను కానీ నిజంగానే మనం దీని గురించే మాట్లాడుకుంటే ఈ టాపికే మాట్లాడవచ్చు. వాళ్ళ టాపిక్ కూడా నేను పోయేవాడిని కాదు, నాకు అవసరం లేదు. నేను ఈ రోజు నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే మేము ఎస్టాబ్లిష్ అవుతున్నాము. తెలంగాణలో కూడా ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడ భాగస్వామ్యంలో ఉండేటప్పుడు తెలంగాణలో భాగస్వామ్యం ఉందా లేదా అనేసి పక్కకు చూసినా కూడా ఒకవేళ తెలంగాణ కూడా ఇదే కూటమి కానీ పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా మేము తెలంగాణలో మేము కంటెస్ట్ చేస్తున్నాము. స్థానిక ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు తెలంగాణ నుంచి కూడా తెలంగాణ అధ్యక్షులు తెలంగాణలో నుంచి ఎవరైతే కార్యవర్గం ఉన్నారో వాళ్ళకి కూడా స్వాగతం ఉంది. మన విధి విధానాలు పార్టీ విధి విధానాలు మాట్లాడుకోవడం తప్పే వస్తాను. మేము మాట్లాడుకోవాలి ఏ విధంగా మేము ముందుకు పోవాలని ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు స్థానిక సంస్థల్లో అప్పుడే తగాదాలు ఉంది. ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలే రాలేదు, అప్పుడే తగాదాలు వీళ్ళే క్రియేట్ చేసుకొని మైండ్ సెట్ పెట్టేసి మా మీద బుర్రతల్లాలనుకుంటా. అంటే ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో కూడా ఎట్లుంటాం అనేసి దాన్ని కూడా అప్పుడే మీరు చెప్పేయాలనుకుంటే ఎట్లా? ఈ రోజు మేము ఎంత సరే
జనరల్ ఎలక్షన్ లో ఇంత పెద్ద పొత్తుని మేమెంత సీదా సాదాగా ఆస్వాదించి ఎక్కడెక్కడ తగ్గాలో ఎక్కడెక్కడ నెగ్గాలో అనే విధంగా తగ్గి నెగ్గి చూపించాం. అదే ఇప్పుడు వస్తున్న ప్రశ్న అది హేమకూర గారు కరెక్టే. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాబట్టి నా మాట వినండి అంటూ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పడం జనసేన నాయకులందరూ వినడం చూస్తాం. తర్వాత ఏంటంటే మాకు రావాల్సిన ఆ ప్రయారిటీ రావట్లేదు అనేది నిజంగా పార్టీలో వినిపిస్తోందా, విపక్షాలు అన్నట్టుగా విమర్శలుగానే చూడాలా, లేదా కొన్ని ఏదైతే ఇప్పుడు మనకి సమన్వయం లోపిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారో అది నిజంగా కనిపిస్తోందా? సార్, ఒక కుటుంబంలో అన్నదమ్ములే సక్రమంగా కలిసిమెలిసి ఉండరు. ఇది 3 పార్టీల పొత్తు. కొద్దిగా చిన్న విభేదాలు ఉంటాయి. మేము వీళ్ళలాగా ఏదో మనుషులు ఎవడో పాలన లేకుండా మనిషి మనకు అడ్డొచ్చిన లేపేస్తాము, తోచేస్తాము, గీచేస్తాము అనేదంతా ఉండదు. సర్దుకుపోదాం. మా అధినేత ఏది చెప్తే అది ఏది సూచిస్తే దాన్ని మేము చిరతావని పాటిస్తాం. మనకు వస్తుంది తీసుకోండి. ఈరోజు ఏం సార్, మాకు ఒంగోలులో అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చారు, ఇలాంటి హస్తకళ చైర్మన్స్ ఇచ్చారు. మాకు రావాల్సింది మాకు వస్తున్నాయి. మా కార్యవర్గం కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కటి దాన్ని భూతత్వంలో పెడితే ఈ రోజు పాలన మీద వీళ్ళ చేసిపోయిన రాక్షస రాజ్యాన్ని ఎలా మేము ముందుకు తీసుకెళ్లాలా, ప్రజలకు ఏ విధంగా సహాయకరించాలనే దాని మీద మేము పాటిస్తున్నాం. అంటే నామినేటెడ్ పోస్టులు రాలేదు. అదే వీళ్ళకి ఏంటంటే పక్కన వాడిని గిల్లి రేపులు పెట్టడము, వాళ్ళ మీద ఇది చేయడము, క్రిటికేట్ చేయడం అలాంటివి చేస్తే ఎక్కడ రెచ్చిపోతారు. మేము రెచ్చిపోయే పరిస్థితి ఏదో ఉండదు సార్. మేము పాలన మీదనే ఉంటాం. తప్పితే రెచ్చిపోయి వాళ్ళు ఏదో అన్నారని సరే, వీళ్ళు ఏదో మా మధ్య చిచ్చు పెట్టారని సరే దాన్ని ఎంత పట్టించే పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మా కూటమిలో ఏమన్నా ఉన్నా కూడా మొన్న కూడా మంత్రివర్గం జరిగినప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఏ అంశాల మీద పోయినా మీద తప్పితే నీకెన్ని నామినేటెడ్ మాకెన్ని నామినేటెడ్ అనే విషయం మీద మేము మాట్లాడలేదు. అది వాళ్ళు ఇండివిజువల్ గా మాట్లాడి తీసుకుంటారు. ఎవరైతే పార్టీ కష్టపడ్డారు ఈ రోజు రాకపోతే రేపైనా వస్తారు. మేము సార్ 10 ఏళ్ళు ఏ ఒక్క పదవి లేకుండా కష్టపడ్డాం పార్టీ ప్రజల కోసము. ఈ రోజు పదవులు రాలేదని మేము బాధపడిపోతాం. పదవులు రాలేదని బాధపడిపోవడం, పదవులు వచ్చినాయని అహంకపూరితగా మాట్లాడడం అనేది మా జనసేన పార్టీకి అయితే ఖచ్చితంగా లేదు. ఈ రోజు మా నాయకుడు దిశ నిర్దేశిస్తున్నారు. 3 రోజుల పాటు వైజాగ్ లో జరిగే ఈ రోజు వైఎంసీ దీంట్లో హాల్లో జరగబోయే మీటింగ్ కి, రేపు జరగబోయే మీటింగ్ కి, అదే విధంగా మా 30వ తారీఖు జరగబోయే మీటింగ్ కానీ ఏం చేయాలనే దాని మీద మేము కులంతో మాట్లాడుకుంటున్నాం. అదే విధంగా మాకు ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలకి సూచనలు ఇస్తారు. అదేవిధంగా రేపు కార్యవర్గం ఏదైతే ఉన్నారో సూచనలు ఇస్తారు. ఎల్లుండి బహిరంగ సభ ఖచ్చితంగా ఎంతమంది అటెండ్ అవుతారండి ఏపీ నుంచి తెలంగాణ నుంచి మొత్తం రేపటి కార్యవర్గానికి? ఈ రోజు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు సంబంధించి చెప్తున్నారు. రేపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మొత్తం కార్యకర్తలు పిలిచామని చెప్తున్నారు. మొత్తం ఎంతమందికి అలౌట్ చేస్తున్నారు రేపు? దాదాపు ఒక 10 దశల వారీగా ఉంటుంది సార్. ఒకేసారి అందరినీ పిలిచేది కాదు. ఒక్కొక్క 2-3 పార్లమెంట్ తీసుకునేసి దాని విధంగా ఏ విధంగా దశల వారీగా ఒక్కొక్క టైం ఫ్లాట్ వాళ్ళకి ఎవరెవరికి మాకు కూడా అయితే మెసేజ్లు వచ్చినాయి. దాన్ని కరెక్ట్ గా క్రమశిక్షణతోనే పోతాం. దాన్ని ఏ విధంగా పాసులు చూపించి ఎవరికైతే అలౌడ్ ఉండదో వాళ్ళు మాత్రం హాల్లో పోయి ముఖాముఖి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కార్యవర్గం దగ్గర కూడా సూచనలు తీసుకుంటున్నారు. మాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మీ యొక్క ఏంటి ఒపీనియన్స్ చెప్పండి, మనం ఏ విధంగా ముందుకు పోవాలని మీ సలహాలు సూచనలు చెప్పినా కూడా దాన్ని కూడా తీసుకుంటున్నాం అనేది. ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏకదాని వన్ సైడ్ అన్నట్టు వాళ్ళు ఒకరు మాట్లాడతారు అంతే, మిగతా ఎవరు మాట్లాడరు. వాళ్ళ అధ్యక్షుడు వచ్చి మాట్లాడే ఇది చేయండి అది చేయండి అంటే వాళ్ళు సూచన కానట్టు కాదు. ఆయన మా దగ్గర సూచనలు తీసుకొని మనం ఏ విధంగా కలుసుకుంటే ముందు పోవాలి. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి వచ్చే మిత్రులతో కూడా ఏ విధంగా మనం రాబోయే స్థానిక ఎన్నికలు ముందుకు పోవాలని అనేది కూడా ప్రతి ఒక్కటి సూచనలు తీసుకునేసి ముందుకెళ్తున్నారు. అదే విధంగా ఎల్లుండి జరగబోయే బహిరంగ సభకు ముందు కూడా ఒకసారి కార్యవర్గంతో మీటింగ్ ఉంటుంది. టైం సరిపోకపోతే. ఎందుకంటే అందుకే ఈ రోజు ఒకరు బహిరంగ సభ అయితే ఒక రోజే పెట్టి 30వ తారీఖు కంప్లీట్ చేస్తారు. కానీ మొత్తం కార్యవర్గంతో మీటింగ్ కాబట్టి 30వ తారీఖు బహిరంగ సభ 1 గంటకే స్టార్ట్ అవుతుంది. 6 కి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న షెడ్యూల్ ఇస్తున్నారు. అంటే ఎంతమంది హాజరయ్యే అవకాశం, బహిరంగ సభకి ఎంతమంది హాజరయ్యే అవకాశం? బహిరంగ సభ అన్నా కూడా దాంట్లో కూడా క్రియాశీలక సభ్యత్వం చేసిన క్రియా వాలంటీర్లు అంటే ఏదైతే బహిరంగ అంటే టోటల్ పబ్లిక్ కాదు సార్. దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానికి కూడా పాసులు వచ్చాయి. ఎవరైతే మెసేజ్లు వచ్చాయి, ఎవరెవరు అలౌడ్ ఉంటేనే వాళ్ళు మేమైతే ఇది బహిరంగ సభ పెట్టట్లేదు. కేవలం బహిరంగ సభ అయినా కూడా ఇది క్రియా వాలంటీర్లు క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటే తప్పితే బయట వాళ్ళకైతే మా బహిరంగ సభ అంటే మా వాళ్ళు అందరూ ప్రజలంతా వచ్చి చూసేది వీక్షించేలాగా కాదు సార్. ఖచ్చితంగా కార్యవర్గంతో ఇంత పెద్ద సమూహం ఉండేటప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 30 నుంచి 40 వేల పైచులకు ఖచ్చితంగా 30వ తారీఖు మీటింగ్ అయితే ఉంటుంది సార్. రైట్ అండి. అంటే కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోబోతున్నారు. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్, ఎంతసేపట్లో ఏ టైంకి చేరుకుంటారు, ఏ టైం స్టార్ట్ అవుతుంది, షెడ్యూల్ ఏం చెప్తున్నారు?